అభినందనీయమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ లక్ష్యాలను చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా నారా లోకేష్ టీడీపీని తిరుగులేని శక్తిగా ముందుకు తీసుకువెళ్తారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కొనియాడారు. పార్టీ ఆవిర్భవించి 44 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 44 ఏళ్ల యువకుడు లోకేష్ జాతీయ అధ్యక్షుడై పెద్ద బాధ్యతను తీసుకున్నారని మంత్రి అన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటూ అటు పార్టీని ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సంకల్పంతో పనిచేస్తున్న సమర్థవంతమైన నాయకుడు లోకేష్ అని రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. మోడీ గారు ఉన్నారు. మహిళల యొక్క రిజర్వేషన్ ఏదైతే ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది, మహిళల యొక్క ఆకాంక్ష ప్రపంచ దేశాల్లోనే భారత నారికి ఒక శక్తి అనే పేరుంది. దానిలో భాగంగా ఈ రోజు మహిళా శక్తిని యావత్ ఏవైతే ఉభయ సభలు లోక్సభ, రాజ్యసభ అలాగే శాసనసభల్లో మండలి సభల్లో 33% చేస్తామని ఆ రోజు అన్ని పార్టీలు ఏదైతే చెప్పామో అది కార్యరూపం దాల్చి ఈ రోజు ఏదైతే లోక్సభలో రేపు రాజ్యసభలో ప్రవేశపెడుతున్న మహిళా బిల్లుకు తెలుగుదేశం యొక్క సపోర్ట్ ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో కూడా మహిళా నారీ శక్తికి ఎక్కడా లోటు ఉండదు. రేపు రాబోయే కాలంలో కూడా మహిళలకు కీలక పాత్ర వహిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తున్న పార్లమెంట్ సభ్యులు, ఉభయ సభ్యులు, లోక్సభ సభ్యులకు అలాగే రాజ్యసభ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.